ఆశిత భువన వెళ్ళడం చూసి ఒక నిమిషం ఆగండి అంటూ మేము జీ న్యూస్ నుండి వస్తున్నామండి. అలాగే విక్టరీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతున్నారని రిపోర్ట్ అన్న మాటలకి ఒకసారిగా కంగారు పడి ఏంటి మిస్సెస్ హైదరాబాద్ అని భువన అడుగుతూ ఉంటుంది. ఇదేంటి కొత్తగా అనగానే అవునండి మిస్సెస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ హైదరాబాద్ కాంపిటీషన్ మీరు పార్టిసిపేట్ చేస్తారా అని రిపోర్టర్ మాటలకి ఆశిత ఆలోచన పడుతూ ఉంటుంది. చెయ్యండి మేడం, మీ గ్లామర్కి ఖచ్చితంగా మీరు విన్ అవుతారు అని రిపోర్టర్ అనగానే ఓకే అని చెప్పి ఆశిత అంటూ ఇంకా ఫామ్ తీసుకుంటూ ఉంటుంది. నాకు ఇంకొక ఫామ్ కావాలి అని ఆశిత అడగని రిపోర్టర్ అలాగే ఇస్తూ ఉంటుంది. ఇంకా ఆశిత తీసుకొని ఫిల్ చేసి ఇచ్చేస్తూ ఉంటుంది. అక్కడ ఇంట్లో సుమ చాలా ఆశపడుతూ పల్లవి అని చెప్పి గట్టిగా వస్తుంది. అప్పుడే ఇంకా పల్లవి చరణ్ అలాగే ఇంట్లో అందరూ వస్తూ ఉంటారు. పల్లవి కంగారు పడుతూ ఏంటి అత్తయ్య అని చెప్పి అడుగుతుంది. కానీ సుమ చాలా ఆయాసం చూస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు, ఏం చేద్దాం అనుకుంటున్నావే మా అందరినీ అని గట్టిగా సుమ అరుస్తుంది. అదేం తప్పు చేసింది అంతలా అరుస్తామని చెప్పి కనకమ్మ అడుగుతుండదు. నేను చెప్పడం ఎందుకు అత్తయ్య, ఏ గనక చేయబోతుందో మీరే వినండి అని చెప్పి టీవీ ఆన్ చేసి సుమ పెడుతుంది. ఒక్కసారిగా టీవీ ఆన్ అయ్యాక అందరూ చూస్తుంటారు. మన సిటీలో త్వరలో జరగబోయే మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్లో సంబంధించిన చాలా పేర్లు ఇవ్వడం జరిగింది కదా. దీంట్లో చిన్న విచిత్రం ఉంది. జనరల్గా కాంపిటీషన్ అంటే అందంగా స్లిమ్గా ఉన్న వాళ్ళు మాత్రమే పేర్లు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు కదా. కానీ ఫస్ట్ టైం లాగా ఒక అమ్మాయి తను కూడా మిస్సెస్ హైదరాబాద్ పోటీలో పాల్గొంటా అని చెప్పేసి తన పేరు ఇచ్చింది అని రిపోర్టర్ మాటలకి ఆశిత అదే పని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా పల్లవికి అర్థం కాదు ఎవరని చెప్పి చూస్తుంటారు. తన పేరు ఇంకో మిసెస్ పల్లవి చరణ్ అని చెప్పి రిపోర్ట్ అన్నమాటకి ఇంకా పల్లవి చరణ్ షాక్ అవుతుంటారు. ఇంకా సుమకి చాలా ఆశ వస్తుంది. ఆశతో అదే పనిగా నవ్వుకుంటూ ఉంటుంది.